నేనేంటంటే ఇప్పుడు అందరికీ ఏం చెప్పాడు, గాయత్రి సీరియస్‌గా లేదు, నాకు ఫోన్‌లు ఎత్తట్లేదు, టైం ఇయ్యట్లేదు, అసలు అమ్మాయికి సిన్సియారిటీ లేదు. అలా ఇలా అని నా గురించి నెగెటివ్‌గా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఆ మాట నిజం అవ్వద్దు. నా సినిమాలు వేరే సినిమాలు పాడగావద్దు, ఈమెకి వర్క్ ఎథిక్స్ లేవు, ఈమె హార్డ్ వర్క్ చేయదు అన్న పేరు ఖరాబ్ కావద్దని ఒప్పుకున్నా కాబట్టి ఫినిష్ చేస్తా అన్నట్టు జాగ్రత్తగా ఫినిష్ చేసుకున్నా. గాయత్రి గుప్తా అంటే క్యూట్నెస్, అదైతే క్యూటే. నేను చాలా అంటే ఫ్యామిలీ ఆడియన్స్లో బాగా కనెక్ట్ అయిన అమ్మాయి సడన్గా ఎందుకు ఇలా అయిపోయింది, ఎందుకు ఇలా చేస్తుంది వీడియోలు, యూట్యూబ్లో వీడియోలు, ఏమైంది ఈ అమ్మాయికి అనే క్వశ్చన్స్ మొదలయ్యడం స్టార్ట్ అయినాయి. అంటే తన లైఫ్ని తనే ఖరాబ్ చేసుకుంది అని అనే వాళ్ళకి ఎవరికి లైఫ్ ఖరాబ్ చేసుకోవాలని ఉండదు. చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇంట్లో ట్రామా రావడం వల్ల బేసిక్గా డార్క్ కామెడీ అనేది ట్రామా రెస్పాన్స్. మీరు ఎవరైనా చూడండి, ఎక్కువ నవ్వుతున్నారు, ఎక్కువ నవ్విపించే వాళ్ళు ఉంటారు, ఎక్కువ జోకులు చెప్పే వాళ్ళు ఉంటారు, వాళ్ళ లోపల చాలా డిప్రెషన్ ఉంటుంది. అది దాచిపెట్టుకోవడానికి కామెడీ అనేది డిఫెన్స్ మెకానిజం అనమాట. సో ఎవరైతే ఎక్కువ నవ్విస్తుంటారో అందరినీ సంతోషం పెట్టడానికి ఎవరైతే ప్రయత్నిస్తుంటారో వాళ్ళు జీవితంలో సీక్రెట్గా డిప్రెషన్లో ఉన్నారు. ఓకే, సో నేనేంటంటే చలో ఇంట్లోంచి అయితే వచ్చేసిన 25 తర్వాత వెళ్ళగొట్టారు, ఇంట్లోంచి పంపించేశారు, బయటికి వచ్చిన తర్వాత చలో నా లైఫ్ నా కంట్రోల్లోకి వస్తుంది కదా, అమ్మాయ హ్యాపీగా ఉన్నా అనుకున్నా. కానీ సోషల్ ట్రామా గురించి నాకు తెలియదుగా. ఓన్లీ ఇంట్లో వాళ్ళే అబ్యూస్ చేస్తారని తెలుసు కానీ బయట వాళ్ళు అబ్యూస్ చేస్తారని తెలియదు. ఇది ఒక షాక్. కానీ ఇది ఎవరికి చెప్పుకోవాలి, నేను జస్టిస్ ఎక్కడ తెచ్చుకోవాలి, నన్ను ఎవరు సపోర్ట్ చేస్తాడు, నా డివోర్స్ తెచ్చుకోవడానికే తల కింద నేలకు రాయాల్సి వచ్చింది. లాయర్స్ అబ్యూస్ చేశారు, పోలీస్ స్టేషన్లో ఎవరు దేకరు. సో అసలు ఒక అమ్మాయి సింగిల్గా ఉంటే ఎవ్వరు దేకరు. వీలైతే గెలుకుదామని చూస్తారు, ఎందుకంటే ఎవడు అడిగేటోళ్ళు లేడు. సో ఇవన్నీ చూసిన తర్వాత జస్టిస్ అనేది జోక్. జస్టిస్ అనేది డబ్బులు లేకపోతే, మొగోడు సపోర్ట్ సిస్టమ్ లేకపోతే జస్టిస్ ఇస్ జోక్ ఫర్ ఎ ఉమెన్. అందుకే ఫెమినిస్ట్ అయినా నేను, ఉత్తగానే కాలే. సో నేను ఎప్పుడు నవ్వుకుంటూ బయటికి కనిపించాను, ఎందుకంటే నువ్వు హెల్దీగా ఉంటే, నవ్వుకుంటూ ఉంటే, క్యూట్గా ఉంటేనే ఇండస్ట్రీ పట్టించుకుంటుంది. నీ ప్రాబ్లమ్స్ ఎవరికి కావాలి, నీ ఆరోగ్యం బాగాలేకపోతే ఎవరికి కావాలి, నువ్వు బాధలో ఉంటే ఎవరికి కావాలి. అదే కదా సొసైటీ. డబ్బులు సంపాదిస్తున్నావా, క్యూట్గా ఉన్నావా, నా సినిమాకి పనికి వస్తావా, అంతకన్నా ఎవరికి అవసరం లేదు. కాబట్టి నా బాధను ఎప్పుడు దాచుకొని ఉంచా. అది ఎంత దాచుకున్నా అంటే స్పైన్ వంకరయ్యి అతుక్కునేదాకా ఎఫెక్ట్ అయింది. అంటే నాకు 2 years బ్యాక్ తెలిసింది. అంటే ఓన్లీ పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారు డాక్టర్స్, మొత్తం ఎప్పుడు 15 ఏళ్ళ నుంచి పెయిన్ కిల్లర్స్, ఫిజియోథెరపీ ఇవే నడుస్తుంది. కానీ యాక్చువల్ రీజన్, రూట్ కాజ్ ఏంటి, అసలు ఎందుకు వస్తుంది నాకు. నేను ఆయుర్వేదిక్ లైఫ్, ఇప్పుడు మా పేరెంట్స్ ఎంత ట్రామా చేసినా ఆయుర్వేదిక్ లైఫ్ స్టైల్ నాది. శిబిరాల్లో పెరిగా, వేదాలు నేర్చుకున్నా. ఎవ్రీ సమ్మర్ హాలిడేస్ మమ్మల్ని శిబిరంలో 1 month వేసేవాళ్ళు. వేదాలు నేర్చుకోవడం, హోమం చేయడం. ఇంట్లో మేము 5 కూర్చొని మొత్తం హోమం చేస్తాం. అవి కూడా వీడియోస్ చేయబోతున్నాం మెల్లిగా. అవునా? సో అట్లా స్పిరిచువల్ ఫ్యామిలీలో పెరిగాను, కానీ ప్రేమ దొరకలేదు కదా. సో ప్రేమ దొరకకపోవడం వల్ల ఏమవుతుందంటే అది లోపల కూర్చుండిపోయింది, పెయిన్ అంతా కూర్చుండిపోయింది. ఆ కూర్చొని స్పైన్ ఇట్లా వంకరైపోయింది. మెడిసిన్స్ దొరకట్లేదు, ఇంత హెల్దీ లైఫ్, నేను జంక్ ఫుడ్ తినను, నాకు బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, మసాలాలు తినను, బిర్యానీలు తినను, అడ్డమైన నూనె తినను, చాలా ఆర్గానిక్గా డీటాక్స్. చిన్నప్పటి నుంచే మా ఇంట్లో డీటాక్స్ అలవాటు, యోగా అలవాటు. నేను యోగా ఛాంపియన్, నేషనల్ ఛాంపియన్. నేను కరాటే వచ్చేసాను చిన్నప్పుడు, గ్రీన్ బెల్ట్ దాకా ఉంది. సో ఇంత హెల్దీ లైఫ్ స్టైల్ పెట్టుకొని ఇంత చేసి నా ఆరోగ్యం ఎందుకు పాడైంది అనే ఒక క్వశ్చన్ నన్ను ఎప్పుడు హాంట్ చేసేది. దీని రూట్ కాజ్ ఏంటి, అసలు ఎందుకు వచ్చింది నాకు ఇది అని ఎప్పుడు కొట్టుకునేదాన్ని. డాక్టర్ దగ్గర వెళ్ళిన ప్రతిసారి ఎంఆర్ఐ స్కాన్లు, ఆ స్కాన్లు, ఈ స్కాన్లు అన్నీ తీస్తారు, కానీ నార్మల్ ఏం లేదు, నువ్వు జస్ట్ ఎక్కువ ఆలోచిస్తున్నావు, వెళ్ళిపో. దీన్ని మెడికల్ అబ్యూస్ అంటారు. అంటే నీ బాధని కరెక్ట్గా డయాగ్నోస్ చేయకుండా వచ్చిన పేషెంట్ని దులిపేసుకున్నావా, నాకు 4 డబ్బులు వచ్చాయని ఆలోచించే డాక్టర్లు ఉండడం వల్ల చాలామంది అమ్మాయిలు ఆటోఇమ్యూన్కి బలి అయ్యారు. ఇప్పుడు సెన్సెస్లో తెలుస్తుంది ఏంటంటే 80% ఆఫ్ ఉమెన్ హ్యావ్ ఆటోఇమ్యూన్ కండిషన్ ఆల్ ఓవర్ ద ప్లానెట్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ డిప్రెషన్ గివెన్ బై పేట్రియార్కీ. అందుకే పెళ్ళిలో అవ్వట్లే, ఆడవాళ్ళు క్రిమినల్స్ తయారవుతున్నారు. నేను యాక్చువల్గా ఇందాక మీరు ఒక పాయింట్ని నేను మిస్ అయిపోయి మళ్ళీ వేరే క్వశ్చన్లోకి వెళ్ళిపోయాను.